హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతం ఛానల్. ఇప్పుడు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన బ్యాచిలర్ స్టైల్ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న లేదా మీ దగ్గర ఏది ఉంటే ఆ ప్యాన్ తీసుకోండి. అందులో 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని జీడిపప్పు బాదంని ఫ్రై చేసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ప్రక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో తురుముకున్న క్యారెట్ను వేసి వేయించండి. ఎంత వేయించాలని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, క్యారెట్లోని తడి ఆరి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇది 80% కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు, ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. కొంచెం సేపు వేయించండి. ఇందులో 1 కప్పు షుగర్ని యాడ్ చేయండి. మీరు స్వీట్స్ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. పంచదార బాగా మెల్ట్ అయ్యి లేత పాకం అయ్యే వరకు వేయించండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం యాలకులను దంచి వేసుకోండి. ఫైనల్గా వేయించుకున్న కాజు బాదంని యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన బ్యాచిలర్ స్టైల్ క్యారెట్ హల్వా రెడీ.